హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్లేవర్ క్వెస్ట్ కిచెన్. ఈరోజు రథసప్తమి స్పెషల్గా పోలేలు చేశానండి. ఇది చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కేజీ శనగపప్పుతో చేశాను. సో శనగపప్పు ఫస్ట్ ఉడకపెట్టాలండి. ఒక 5 విజిల్స్ పెడితే సరిపోతుంది. బెల్లం గట్టి పాకం పట్టేసి అందులో పప్పు ఇలా మిక్స్ చేసేసుకుని పప్పు గట్టిపడేదాకా కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలి. తర్వాత దాని మీద కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ ఏసుకోవాలి. ఇలాచీ ఏసుకోవాలి. సో, ఏసుకున్న తర్వాత ఇలా నేనైతే గోధుమ పిండితోనే ప్రిపేర్ చేశానండి. నేను మైదా మిక్స్ చేయలేదు. మీకు కావాలనుకుంటే కూడా మైదా మిక్స్ చేసుకోవచ్చు. పిండిని కొంచెం పలచగా కలుపుకొని ఆయిల్ కొంచెం వేసి తడపాలండి. సో దట్ స్మూత్‌గా మెత్తగా వస్తాయి పోలేలనేటివి. సో, ఇలా ఫోల్డింగ్ ముద్ద పూర్ణం మధ్యలో పెట్టేసి ఇలా చేసుకొని పెంక పైన వేసి 2 వైపులా మంచిగా కాల్చేసుకొని తినేస్తే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుందండి. సో, ఈరోజు రథసప్తమి స్పెషల్‌గా చేశాను. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. ఫైనల్‌గా పొలలైతే ప్రిపేర్ అయిపోయాయండి. చాలా టేస్టీగా వచ్చాయి. చాలా బాగున్నాయి. సో, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.